డయాబెటీస్ అనేది 2 రకాలండి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే జనరల్‌గా పిల్లల్లోనే చూస్తూ ఉంటాం. దాన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటూ ఉంటాం. స్పెసిఫిక్ కారణాలు టైప్ 1 డయాబెటీస్‌లో పిల్లల్లోనే ఎందుకు అంటే ఇట్స్ లైక్ వి కెన్ సే అగైన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేటివి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటివి కావచ్చు. జన్యుపరమైన లోపాల వల్ల పుట్టుకతోనే రావచ్చు. పుట్టిన తర్వాత కొద్ది కొన్ని సంవత్సరాల తర్వాత జన్యుపరమైన మార్పుల వల్ల కూడా రావచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా టైప్ 1 డయాబెటీస్ రావడానికి దోహదపడతా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ అనేది అసలు ఉత్పత్తిలో ఉండదు. ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జనరల్‌గా మనం తీసుకునే ప్రతి ఆహారానికి డైజెషన్‌కి ఎంతో ముఖ్యమైనది. షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో ఆహారం తీసుకున్న తర్వాత డైజెషన్ కావాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా నెసెసరీ. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి టైప్ 1 డయాబెటీస్‌లో లోపం ద్వారా టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు కంపల్సరీగా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళైతే ఇన్సులిన్ మెకానిజం కోల్పోతారు కాబట్టి వాళ్ళకి టాబ్లెట్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.